Hello friends, welcome to GKZU. So today we are going to cover the important aspects and subject matters related to climatology. సో మనకు క్లైమటాలజీ అనేది మన సపరేట్ పార్ట్ అనమాట. అంటే జియోమార్ఫాలజీ తర్వాత క్లైమటాలజీ అలా మనకు నియర్లీ 5 to 6 బ్రాంచెస్ మెయిన్ బ్రాంచెస్ ఉంటుందన్నమాట మనకు జియోగ్రఫీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విషయానికి వచ్చేస్తే. అంటే ఇది మనకు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ స్టేట్ పీసీస్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మనకు ఈ యొక్క జియోగ్రఫీ సిరీస్లో భాగంగా మనకు క్లైమటాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే క్లైమటాలజీ అంటే వాతావరణం తెలుగులో చెప్పాలంటే. ఓకే, సో అది ముఖ్యంగా. ఓకే, కమింగ్ టు ది టాపిక్ క్లైమటాలజీ. ఫస్ట్ కమింగ్ టు ది మీనింగ్ ఆఫ్ క్లైమటాలజీ. అంటే క్లైమటాలజీ అంటే అర్థం ఏంటి? క్లైమటాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ క్లైమేట్, ఇట్స్ ఎలిమెంట్స్, కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ లాంగ్ టర్మ్ ప్యాటర్న్స్. క్లైమటాలజీ అంటే ఏంటి అంటే అదొక సైంటిఫిక్ స్టడీ అన్నమాట. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న క్లైమటాలజీ. అది స్టడీ ఆఫ్ క్లైమేట్ అంటే వాతావరణం గురించి చదవడాన్ని ఒకటి. ఇట్స్ ఎలిమెంట్స్ అంటే అందులో ఆ క్లైమటాలజీలో ఏమేమి ఉంటుంది అనేసి, అంటే ఇప్పుడు మనకు విండ్ ప్రెజర్ ఉంటుంది, హీట్ ఉంటుంది, కూలింగ్ ఉంటుంది, అవి వచ్చేసి మనకు ఎలిమెంట్స్ అనమాట వాతావరణంలో. కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి, ఏ పరిస్థితులు కంట్రోల్ చేస్తున్నాయి దాని యొక్క క్లైమటాలజీని, అంటే ఆ వాతావరణాన్ని. ఇప్పుడు ఎండ ఎక్కువ వచ్చిందంటే మనకు అక్కడ లో ప్రెజర్ ఫామ్ అయ్యి వర్షం పడడం, అట్లాంటి థింగ్స్ మనకు కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ అనేసి అంటాం. డిస్ట్రిబ్యూషన్, ఎక్కడెక్కడ ప్రదేశాల్లో ఏ ప్రదేశాల్లో మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ ఉండేదైంది అంటే చెప్పాలంటే క్లైమేట్ ఈ ఇండియాలో ఒకటి, నార్త్ ఇండియాలో ఒకటి, సౌత్ ఇండియాలో ఒకటి అనేసి మనకు వేరియేషన్స్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ కూడా మనకు అని డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనేసి. అంటే అండ్ లాంగ్ టర్మ్ ప్యాటర్న్స్, అంటే లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా ఎటువంటి ప్యాటర్న్స్ ఉంది మన క్లైమటాలజీలో విషయానికి వచ్చే కొద్దికి మనకు ఇది అన్నమాట. ముఖ్యంగా ఈ క్లైమటాలజీ డీల్ చేస్తుంది అంటే వాతావరణం గురించి చదవడాన్ని, అందులో ఉన్న ఎలిమెంట్స్ని ఏమేమి కంట్రోల్ చేస్తాయి, దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏంటి, మరియు దీర్ఘకాలిక ప్యాటర్న్స్ ఏంటి అనేసి మనకు ఈ టర్మ్ ఆఫ్ క్లైమటాలజీ చూస్తాం. మరి మీరు చెప్పండి, మనము క్లైమేట్ అంటాం, వెదర్ అంటాం, అంటే ఏంటి? సో ఇక్కడ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వాట్ ఈజ్ మీన్ క్లైమేట్ వర్సెస్ వెదర్. వెదర్ మీన్స్, సో ఇక్కడ మనం చెప్పాలంటే వెదర్ క్లైమేట్ రెండు ఒకటే అనమాట తెలుగు మీనింగ్లో. వాతావరణం, వాతావరణం. ఓకే, ఇక్కడ నా కూడా పెట్టచ్చు వాతావరణం. వెదర్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అవర్స్ టు స్టడీ. ఓకే, సో వెదర్ వచ్చేసి మనకు షార్ట్ టర్మ్ ప్రాసెస్ అనమాట. షార్ట్ టర్మ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అంటే ఈ షార్ట్ టర్మ్ అంటే తక్కువ టైంలో చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే ఫ్రీక్వెన్సీగా చేంజ్ అయిపోతుంది. అంటే రోజులో గంటల కొద్దికి, రోజులో చూసుకుంటే గంటలు మారిపోతుంటాయి. ఇప్పుడు తెల్లవారి ఎండగా ఉండి మరియు మధ్యాహ్నానికి వర్షం వచ్చేసి దాన్ని మనము వెదర్ అనేసి అంటాం. అంటే హవర్స్ టు డేస్. ఇప్పుడు చెప్పాలంటే రైన్స్, నాట్ రైన్ ఈజ్ సీజన్, రైన్స్. ఓకే, రైన్స్ ఏంటి? ఇప్పుడు సైక్లోనిక్ ఫామ్ వచ్చిందంటే, సైక్లోన్ వచ్చింది అనుకోండి, ప్రాబబ్లీ 2 to 3 days మనకు ఆ సైక్లోన్ అనేసి ఉంటుంది. దాని ప్రభావంతో మనకి ఏం చేస్తుంది, అక్కడ వర్షం అనేసి హెవీ రెయిన్స్ ఫామ్ అవడం జరుగుతుంది. బట్ యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ సైక్లోన్ ఫామ్ అవడం వల్ల మనకు రెయిన్స్ పడుతున్నాయి కానీ అంటే నాట్ షార్ట్ టర్మ్ అనమాట. అంటే మళ్ళీ ఎండబడుతుంది, అంటే వర్షాలు అయిపోయినాక మళ్ళీ ఎండబడుతుంది అన్నమాట. అది వెదర్ అన్నమాట. ఓకే, అంటే షార్ట్ టర్మ్, రోజుల నుంచి అంటే గంటల నుంచి రోజులకి. అదే క్లైమేట్ తీసుకుంటే యావరేజ్ వెదర్ ఆఫ్ ఎ ప్లేస్ ఓవర్ 30 years ఆర్ మోర్. ఓకే, ఇక్కడ ఇది కూడా వాతావరణమే. యావరేజ్ వెదర్ ఆఫ్ ఎ ప్లేస్ అంటే ఒక గరిష్ట వాతావరణము ఒక ప్లేస్లో 30 years వరకు లేదా అంతకు మించి ఉండడాన్ని మనము క్లైమేట్ అనేసి అంటాం. చెప్పాలంటే ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే ట్రాపికల్ క్లైమేట్ అంటే మనము యాక్చువల్గా 5 to 30 degrees మధ్యలో అనేసి ఉన్నాము మన ఇండియా వచ్చే కొద్దికి. ఇది ట్రాపికల్ క్లైమేట్ అన్నమాట. సో మనకు ఎండ ఉంటుంది, అన్నీ ఉంటుంది, అంటే ఇందులో చేంజ్ ఏమీ ఉండదు. మనకు 30 yearsలో చూస్తే కూడా మనకు నో చేంజ్ అటాలన్నమాట. ఇప్పుడు వర్షం పడ్డం కానీ ఎండ పడ్డం కానీ ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ గంటలు అంటే ఈ రోజు ఉండి రేపు మారిపోయేది కాదు. ఇప్పుడు మనకు చెప్పాలంటే 3 months రైనీ సీజన్, 3 months సమ్మర్ సీజన్, 3 months వింటర్ సీజన్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని ఇంకా చెప్పాలంటే మనకి నార్మల్గా కూడా మనకు వెరైటీ రావడం జరుగుతుంది. ఓకే, సో అలా మనకు ఇది కంటిన్యూషన్ అనమాట, అంటే చేంజ్ ఉండదు ఇందులో. ఇప్పుడు రైనీ సీజన్లో
రెయిన్స్ మధ్యలో నిలిచిపోయి దాన్ని మళ్ళీ వింటర్ వచ్చేసి అట్లా ఏం చేంజ్ ఉండదు. సో ఇది ఫిక్స్డ్ అనమాట. మేబీ ఒక 30 years తర్వాతనో 30 years లోపల ఇది చేంజ్ అవుతుంది. దాన్ని మనం క్లైమేట్ అనుకుంటాం. క్లైమటాలజీ స్టడీస్ హౌ ద అట్మాస్ఫియర్ బిహేవ్స్ ఓవర్ లాంగ్ పీరియడ్స్. సో క్లైమటాలజీ వాతావరణం గురించి మనము ఏం చదువుతున్నాము అంటే, ఏం తెలుసుకుంటామంటే, మనకు అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్ ఏ విధంగా మారిపోతుంది అంటే, ఇప్పుడు అట్మాస్ఫియర్ అంటే నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అట్మాస్ఫియర్ ఏ విధంగా అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ పీరియడ్ టైంలో ఆ అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ అయిపోతుంది అనేసి మనకి క్లైమటాలజీ చూస్తాం. దెన్ కమింగ్ టు ది స్కోప్ ఆఫ్ క్లైమటాలజీ. ఇది క్లైమటాలజీ వల్ల ఉపయోగాలు కానీ అవకాశాలు కానీ ఇంకా ఆ విధంగా చెప్పచ్చు. క్లైమటాలజీ ఇంక్లూడ్స్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. మన కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే అందులో గాలులు ఏమేమి ఉంటాయి, వాటర్ వేపర్ ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ ఉంటుంది, అంటే అందులో ఏమేమి ఉంటుందని కాంపోజిషన్. దెన్ స్ట్రక్చర్, ఏ విధంగా స్ట్రక్చర్డ్ అయి ఉంటుంది అంటే మనం ఇప్పుడు చూస్తే మనిషిని చూస్తే ఓకే 2 కాళ్ళు 2 చేతులు అనేది ఉంటుంది, అలానే మనకు అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుందని చెప్తాం. దెన్ కమింగ్ టు ది ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్. ఆ క్లైమేట్లో ఎలిమెంట్స్ ఏంటి, ముఖ్యమైన ఎలిమెంట్స్ హీట్ కానీ ప్రెజర్ కానీ ఇవన్నీ మనకు ఎలిమెంట్స్ రూపంలో ఉంటుంది. హీట్, బడ్జెట్ అండ్ టెంపరేచర్. బడ్జెట్ అంటే ఏంటి, ఒక అన్ని అప్పులు ప్లస్ లాభాలు అన్నీ కలిసి ఉండేదాన్ని బడ్జెట్ అనేసి అంటాం. ఇంకా మనం ఎకానమీలో చూసి మనకు బడ్జెట్ అలా ఉంటుంది. హీట్, బడ్జెట్ అండ్ టెంపరేచర్ అంటే ఇక్కడ ఈ హీట్, బడ్జెట్, టెంపరేచర్ కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. దెన్ ప్రెజర్ అండ్ విండ్స్, పీడనము మరియు గాలులు. అంటే ఎక్కడెక్కడ లో ప్రెజర్ ఫామ్ అయినప్పుడు, యాక్చువల్లీ లో ప్రెజర్ ఫామ్ అయినప్పుడు సైక్లోన్స్ ఫామ్ అవుతుంది. ఈ లో ప్రెజర్ సరౌండ్ అయినప్పుడు హై ప్రెజర్ వచ్చి దాన్ని ఇది చేస్తుంది అనమాట, అట్రాక్ట్ చేస్తుంది హై ప్రెజర్. సో అప్పుడు మనకు సైక్లోన్ కానీ మనకు రెయిన్స్ కానీ రావడం జరుగుతుంది అనమాట. అది మనకు ప్రెజర్ అండ్ విండ్స్ ద్వారా. దెన్ హ్యూమిడిటీ, తేమ శాతము, ప్రెసిపిటేషన్ అంటే మనకు వాతావరణం గాలిలో ఉన్న తేమ శాతం కానీ దాని యొక్క వర్షపాతం యొక్క పర్సంటేజ్ కానీ మనము దీంట్లో క్లైమటాలజీలో తెలుసుకుంటాం. ఎయిర్ మాసెస్ అంటే ఒక పార్సల్ ఆఫ్ ఎయిర్ని మనం ఎయిర్ మాసెస్ అంటాం. ఒక ప్యాకెట్ ఆఫ్ ఎయిర్ అంటే ఒక కవర్లో గాలి నింపి దాని మూమెంట్ ఎట్లా కానీ చూస్తే అది ఎయిర్ మాస్, అంటే ఒక పార్సెల్ ఒక పీస్ అనేది మనకి ఎయిర్ మాసెస్. దెన్ సైక్లోన్స్, తుఫాన్లు మరియు యాంటీ సైక్లోన్స్ అంటే రివర్స్ రావడాన్ని యాంటీ సైక్లోన్స్ అని అంటాం. మనకి రీసెంట్గా వచ్చింది దిత్వా. దెన్ గ్లోబల్ క్లైమాటిక్ జోన్స్ అంటే ఏ వాతావరణంలో ఏ ప్లేస్లో ఆ వాతావరణం ఉంది అంటే ఇప్పుడు తండ్రా రీజియన్, డెజర్ట్ రీజియన్. ఆ డెజర్ట్ రీజియన్ ఎప్పుడు డెజర్ట్గానే ఉంటుంది. అది ట్రాపికల్ రీజియన్లో అన్నీ కలిసి ఉంటుంది, ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, ఇంకా వింటర్ అన్నీ ఉంటుంది. అలాగా గ్లోబల్ క్లైమాటిక్ జోన్స్లో చూస్తాం. దెన్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. క్లైమేట్ ఇప్పుడు మనం చూస్తుంటే క్లైమేట్ చేంజ్ డివాస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకు, కార్బన్ డైఆక్సైడ్ కానీ సిఎఫ్సిస్ కానీ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల కానీ మనకు క్లైమేట్ అనేది మారిపోతూ ఉంది. అది ఎటువంటి దారి తీస్తుంది ఫ్యూచర్లో, ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేసి మనకు ఈ యొక్క క్లైమటాలజీలో మనకు చదువుకోబోతున్నాం, అంటే తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ క్లైమటాలజీ మనకు ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ రోల్. అంటే ఇప్పుడు మనకు చెప్పాలంటే సైక్లోన్స్ రావడం ద్వారా మనకు ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ వస్తుంది. ఇక్కడ ఫైనలీ వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి. వెదర్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ స్టేట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అంటే ఎండ ఒక డేలో వర్షం వచ్చి వెళ్ళిపోయింది, అది షార్ట్ టర్మ్. అదే లాంగ్ టర్మ్ వచ్చే కొద్దికి అంటే రెయిన్స్ కంటిన్యూగానే రెయిన్స్ 3 months ఉందన్నమాట, సమ్మర్ 3 months ఉంది, అది కంటిన్యూషన్ ప్రాసెస్, అది మధ్యలో రావచ్చుపోవచ్చు. అది క్లైమేట్ అంటే లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగేది షార్ట్ టర్మ్, అంటే అంటే ఎక్కువ ఓవర్ టైం తీసుకునేది క్లైమేట్. ఇది ముఖ్యంగా మనకు ఈరోజు ఈ క్లైమటాలజీ జస్ట్ ఇంట్రడక్షన్, టాపిక్ ఇంట్రడక్షన్. రేపు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు అట్మాస్ఫియర్ నుంచి ఇంకా టాపిక్ వైజ్ తీసుకురావాలి, సబ్ టాపిక్ వైజ్ తీసుకొస్తాం. సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏమైనా సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో క్లైమటాలజీలో సిరీస్ 1 ఇది. యాక్చువల్గా జియోమార్ఫాలజీ చేస్తున్నాం, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఈ వర్షం వల్ల, అంటే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల. విల్ కంటిన్యూ. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.